హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే బెండకాయ ఫిష్ పులుసు అండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు, అల్లం, జీలకర్ర వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ అయితే పట్టుకోవాలి. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర ఇలా పేస్ట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు కూడా ఇలా పేస్ట్ చేసి వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మూత పెట్టేసానండి. నేనైతే మీకు మిక్సీ పట్టేసాక అయితే చూపిస్తాను. చూడండి, ఇప్పుడైతే మిక్సీ పట్టేసాను. కర్రీ కోసం మనకి ఉల్లిపాయ పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. తర్వాత కొద్దిగా చింతపండు తీసుకుని ఒక 2 సార్లు వాష్ చేసి వాటర్ వేసి నానబెట్టాను. అలాగే పక్కన అన్నం కూడా వండుతున్నానండి. ఇలా వేడివేడి అన్నంలో చేపల పులుసు వేసుకుని తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇదిగోండి, చింతపండు అయితే తీసుకున్నాను అనమాట. కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను, పెద్ద నిమ్మకాయ అంతా. అదైతే నానబెట్టేసానండి. తర్వాత ఇక్కడ మనం ఫిష్ పీసెస్ని అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీకి తగినంత రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ముందుగా కలుపుకోవడం వల్ల మనకి ఫిష్కి మసాలాలన్నీ కూడా బాగా పడుతుందండి. టేస్ట్ బాగుంటుంది. అదే మనం ప్యాన్లో వేసి పీసెస్ వేసి ఉప్పు కారాలు వేసి కలిపినప్పుడు మనకి పీసులు అనేవి విరిగిపోతూ ఉంటుందండి. ముళ్ళు అనేవి బయటకు వచ్చేస్తాయి. అది ఇలా ముందుగా చేతితో కలుపుకొని పక్కన పెట్టుకుంటే మనకి కర్రీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందండి. ముళ్ళు అనేవి బయటికి రాకుండా ఫిష్ పీసెస్ విరిగిపోకుండా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. మొదటిసారి వండే వాళ్ళు టిప్స్ ఫాలో అవుతూ చేయండి, సూపర్గా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి మరొకసారి బాగా కలపాలి. ఇలా అన్ని పీసెస్కి బాగా కోట్ చేసి పక్కన పెట్టానండి. ఇలా మ్యారినేషన్ అవ్వడం వల్ల కూడా ఫిష్ పీస్కి మసాలాలు బాగా పట్టి టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టానండి. ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, తగినంత వేసుకోవాలి. చేపల పులుసుకి కొద్దిగా ఆయిల్ పడుతుందండి. ఉల్లిపాయ పేస్ట్ కదా, పీల్చుకుంటుంది అనమాట. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకొని ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఫస్ట్ టైం వండే వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. ఇలా ఆయిల్లో వేసి 1 నిమిషం వేయించిన తర్వాత ఇందులోకి పొడుగ్గా సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేయాలి. ఒక 5 పచ్చిమిర్చి అయితే వేసానండి. పచ్చిమిర్చి ఎక్కువే పడుతుంది. తర్వాత కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ మొత్తం దగ్గర పడేంత వరకు కూడా ఫ్రై చేయాలి. నేను ఫ్రై అయిపోయాక చూపిస్తాను. చూడండి, ఇలా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఫిష్ పీసెస్ వేసేసుకొని ఒకసారి స్లోగా అలా అలా కలపాలి. ఎక్కువగా గరిటె పెట్టి మిక్స్ చేయకూడదండి. జస్ట్ అలా స్లోగా కలపాలి. దీని తర్వాత అయితే ఇంకా గరిటె కూడా పెట్టకూడదు. అప్పుడే మనకి ఫిష్ పీసెస్ అనేవి విరిగిపోకుండా ముళ్ళు బయటికి రాకుండా కుక్ అవుతాయి అన్నమాట. చూడండి, ఫిష్ పీసెస్ వేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించాను. తర్వాత ఇక్కడ నేను చింతపండు రసం అయితే తీసుకున్నానండి. తగినంత వేసుకోవాలి. చింతపండు రసం వేసేసి ఇలా క్లాత్తో పట్టుకొని కలుపుకోవాలండి. ఇంకా గరిటె పెట్టకూడదు. ఇప్పుడైతే మూత పెట్టేసానండి. ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేశాను. మూత తీసానండి. ఇప్పుడైతే మనకి 5 నిమిషాలు అయింది. తర్వాత ఇందులోకి మనం బెండకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇలా కొద్దిగా పెద్ద సైజులో వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మీరు కావాలంటే బెండకాయని సగం చేసుకొని ముక్కలుగా కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా పొడుగ్గా వేసుకుంటే బాగుంటుంది. బెండకాయలు వేసుకొని ఉడికించుకోవాలి. బెండకాయ చేపల పులుసు అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మనకి కర్రీ రెడీ అయిపోయింది. లో ఫ్లేమ్లో కుక్ చేశాను. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించాలి. అప్పుడే మనకి కొత్తిమీర ఫ్లేవర్ అనేది బాగా దిగుతుందండి. ఇప్పుడైతే 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసాను. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి బెండకాయ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. చూసారా, కలర్ఫుల్గా టేస్టీగా ఉంది, నోరు ఊరిపోతుంది కదండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.